అధ్యక్ష, ముందుగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇది దయచేసి నా 3 minutes టైంలో మినహాయించండి. ఎందుకంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ మమ్మల్ని అడ్రస్ చేస్తూ మాట్లాడింది. ఒకసారి నేను అప్పుడు చెప్పినాను, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ వ్యక్తుల్ని కాకుండా చైర్ని అడ్రస్ చేసి చెప్తే బాగుంటుంది అనేటువంటి విషయం. దాంతోపాటు ఇంటర్నల్ అగ్రెషన్ అనే పదం గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. కాబట్టి వాళ్ళు మమ్మల్ని అడ్రస్ చేశారు కాబట్టి నేను ఆయన రిప్లై ఇస్తూ నేను చెప్తున్నాను. వాళ్ళు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మన రాజ్యాంగ పుస్తకం పట్టుకొని ఇట్లా చేతులు ఒప్పుకుంటూ చూపిస్తూ ఉన్నాడు. సరే, ఆ పుస్తకం ఓపెన్ చేస్తే వాళ్ళకు కూడా కనపడుతుంది ఇంటర్నల్ అగ్రెషన్ మీద ఏమన్నా మీరు మార్చగలిగిరా, చేర్చగలిగిరా, దాని మీద పోరాటం చేసిరా. ఇంటర్నల్ అగ్రెషన్ అనే పదం ఇప్పుడు ఆ పుస్తకంలో లేదు. ఆ తీసేసిరనే పదం కూడా వాళ్ళకి తెలియకుండా పుస్తకం మూసి చదువుతూ ఉన్నారు. తెరిచి చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆర్మ్డ్ రిబిలియన్గా దాన్ని మార్చారు. అధ్యక్ష, నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటాను. ఎమర్జెన్సీ గురించి ఇక్కడ చాలామంది అనేక మంది వ్యక్తులు చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఇప్పుడు నేను ప్రతిదీ కూడా అడ్రస్ చేసి చెప్పకుండా మీరు కూడా ఈరోజు మహిళగా ఒక తల్లిగా మీరు చైర్ని అడ్రస్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఒక తల్లి ఆవేదనను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక తల్లి, నా తల్లి నన్ను కనేటప్పుడు పురిటి నొప్పులు పడుతుంది అధ్యక్ష, పురిటి నొప్పులు పడుతుంది. ఆ నొప్పులు తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఒక తల్లిగా మీకు ఆ నొప్పి, ఆ బాధ ఏంటో అనేది మీకు తెలుసు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ భారతమాత, నా తల్లి, నా భారతమాత స్వాతంత్రం అనేటువంటి ఒక బిడ్డని కనడానికి 2 సార్లు పురిటి నొప్పులు పడ్డది అధ్యక్ష. 2 సార్లు పురిటి నొప్పులు పడ్డది. ఒకసారి బ్రిటిష్ పరిపాలనలో విదేశీయుల నుండి మనం స్వాతంత్రం పొందడానికి నొప్పులు పడితే, స్వదేశీ పరిపాలనలో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో మళ్ళొకసారి ఈ స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజలు నొప్పులు పడ్డారు అధ్యక్ష, బాధలు పడ్డారు అధ్యక్ష. ఈ విషయాన్ని, ఈ చీకటి రోజులను మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ దేశానికి స్వాతంత్రం కావాలని తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈరోజు ఈ మాక్ పార్లమెంట్లో కూర్చొని మనం స్వతంత్రంగా, స్వేచ్ఛగా దేశం గురించి మాట్లాడుకోవడానికి ఒక అవకాశం కల్పించడానికి, ఈ స్వేచ్ఛ వాయువును మనకు ఇవ్వడం కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రాణాలను త్యాగం చేసినటువంటి అమరవీరులకు మనం ఇచ్చేటువంటి రుణం, మనం తీర్చుకునేటువంటి రుణం ఏంది అధ్యక్ష? మనం స్వేచ్ఛగా స్వాతంత్రంగా బతకడమే కదా. స్వేచ్ఛగా స్వాతంత్రంగా మనం బతకలేని రోజు ఈ స్వేచ్ఛకు, ఈ స్వాతంత్రానికి, వాళ్ళు చేసినటువంటి త్యాగానికి ఏం మనం రుణం చెల్లించినట్టుంటుందని నేను ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, దీంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అధ్యక్ష. రాజనరేన్ చేసినటువంటి పోరాటం అధ్యక్ష. ఎందుకంటే ఈ దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ దేశాన్ని వాళ్ళని తప్ప వేరొకరిని చూడలేనటువంటి పరిస్థితిలో, దేశం ఉన్నటువంటి పరిస్థితిలో ఇందిరాగాంధీ సోకాళ్ళు వ్యక్తులు అన్నారు ఇప్పటిదాకా దుర్గామాతగా అభివర్ణించి చెప్పినారు. అది కాదని కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేకసార్లు చెప్పినారు. వాళ్ళు ప్రోపగాండాలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ రకంగా మమ్మల్ని పొగుడుతున్నారని ప్రచారం చేసుకొని తమ భుజాలు తామే చరుచుకోవడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. కాబట్టి ఆ రకంగా ఇప్పటికీ కూడా దాని బదులు చెప్పుకుంటూ పోతా ఉన్నారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఈ దేశం నా చేతిలోనే నడవాలి, మా కుటుంబం చేతిలోనే నడవాలి, ఈ దేశం మా కుటుంబం కాళ్ళ కింద బానిస అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి నుండి ఒక వ్యక్తి పోరాటం చేశాడు అధ్యక్ష. ఓడిపోయినటువంటి వ్యక్తి ఓటమిని ఒప్పుకోలేదు అధ్యక్ష. మనం కూడా ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఓటమిని ఒప్పుకోకుండా పోరాటం చేసింది కాబట్టి గత 10 సంవత్సరాలుగా మేము పరిపాలన చేస్తూ ఉన్నాం. జనాలకు నచ్చినట్టు పరిపాలన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. రాజనరేన్ అనేటువంటి వ్యక్తి, అంటే దేశ ప్రధాని తలుచుకుంటే ఆమె సొంత స్నేహితురాలు, ఆమెతో పాటు చదివినటువంటి వ్యక్తిని చూసి ఓర్వలేక ఆమెనే హింసలు పెట్టింది అధ్యక్ష. తమ సొంత కోడల్ని హింసలు పెట్టింది అధ్యక్ష. మనిషికి మృగానికి ఉన్నటువంటి తేడా ఏంటిది అనేది తమ మానసిక స్థితిని బట్టి తెలుస్తుంది అధ్యక్ష. పుట్టుక నుంచి కాదు అధ్యక్ష. నేను వ్యక్తిని దూషించడం లేదు అధ్యక్ష, నేను వ్యక్తిని పేరు పెట్టి అనడం లేదు అధ్యక్ష. వ్యక్తులు చేస్తున్నటువంటి ఆలోచనను మనం తప్పకుండా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష, తప్పకుండా అధ్యక్ష. దాని తర్వాత హెబియస్ కార్పస్ పిటిషన్ దీంట్లో ఫైల్ చేశారు అధ్యక్ష. జబల్పూర్ కేసు ఇంతకుముందు మా లీడర్ గారు కూడా దాని గురించి మాట్లాడినారు అధ్యక్ష. రైట్ టు లైఫ్ అధ్యక్ష, ఆర్టికల్ 21 మనకి ఇస్తూ ఉంది అధ్యక్ష. అంటే రైట్ టు లైఫ్ ఏంది అధ్యక్ష? మనం బతుకుతున్నామనే హక్కు మనకు రాజ్యాంగం ఇవ్వాలా? మనకు తెలియదా? ఇట్ ఈజ్ న్యాచురల్ జస్టిస్ కదా అధ్యక్ష. మనిషి బతకాలనేటువంటి హక్కును ప్రతి ఒక్కరికి ఉండాలి కదా. అటువంటి హక్కును కూడా రాజ్యాంగంలో నుంచి దాన్ని కలరాసేటువంటి ప్రయత్నం జరిగింది అధ్యక్ష ఎమర్జెన్సీ కాలంలో. ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అధ్యక్ష. దీన్ని ఈ మనిషి బతకడాన్ని, అరే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత హిట్లరు అత్యంత దమన కాండను సృష్టించిన తర్వాత, మనిషి యొక్క ప్రాణానికి లెక్క చేయకుండా హింసించి ప్రాణాలు తీసిన తర్వాత, ప్రపంచంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కూడా కళ్ళు తెరుచుకొని అరే మానవ హక్కుల గురించి మనం మాట్లాడుకోవాలని చెప్పినప్పుడు
ఈ దేశంలో ఉన్నటువంటి మానవ హక్కులను మీరు ఏ రకంగా కాలరాస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం అధ్యక్ష నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకుంటా ఉన్నాను. నాకు సమయం కూడా తక్కువ ఉంది, నేను చాలా ప్రిపేర్ అయినా, కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి ఉన్న దాంట్లో చెప్పదలుచుకుంటాను. తల్లి ఆవేదన అధ్యక్ష, ఇది భారత మాత పడిన ఆవేదన. ఇది ఈరోజు మనం వివిధ రాజకీయ పార్టీలు ఉండొచ్చు కాక, ఏ రాజకీయ పార్టీకి చెందినమైనా అయి ఉండొచ్చు కాక, చరిత్రను మర్చిపోద్ది అధ్యక్ష. సోషలిస్టు సెక్యులరిస్ట్ అని 2 పదాలను యాడ్ చేసిరు అధ్యక్ష. ఈ సోషలిస్టు సెక్యులరిస్ట్ అనే 2 పదాలను యాడ్ చేయడానికంటే ముందు దీంట్లో జరిగింది ఏంటి అధ్యక్ష? ఇక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగినాయి అధ్యక్ష. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి